హౌ ఆర్ యు మా? సో ఈరోజు మనము మన స్కూల్లో ఆతిథ్యం ఇస్తున్నటువంటి జూడో కార్యక్రమానికి, పోటీల కార్యక్రమానికి మాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి పురుషోత్తం మిత్రుడు పురుషోత్తం గారికి, అట్లే జూడో సెక్రటరీ గారికి, తర్వాత పీఈటీ మాస్టర్స్ అందరికీ, తర్వాత మా స్టాఫ్లో ఉన్నటువంటి ప్రతి సభ్యులకు కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నాము. సో నాన్న చిల్డ్రన్స్, మనం ప్రతిసారి మాట్లాడుతూ ఉంటాము మార్కులు బాగా రావాలి, బాగా చదవాలి కదా. మిమ్మల్ని ఎవరు అడిగినా కానీ ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అడుగుతారు? ఎలా చదువుతున్నావు కదా. సో చదువు ఎలా వస్తుంది? మనస్ఫూర్తిగా మనసు లగ్నం చేసి మనం చదవగలిగితే చదువు వస్తుంది, అవునా? మనసును ఎలా లగ్నం చేయగలము? మనకు ఈ సనాతన సాంప్రదాయంలో ధ్యానం అన్నటువంటి ఒక సాంప్రదాయం ఉందా? అది ఇంపార్టెంట్. దాంతో పాటు వ్యాయామం చాలా 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 ఇంపార్టెంట్. యోగా గురించి అందరికీ తెలుసు కదా. సో పొద్దున్న పూట లేసిన వెంటనే మనము యోగా ధ్యానం చేస్తూ ఉంటాము. అలాంటి కార్యక్రమాలలో ఈ జూడో అనేటువంటిది ఒక ఆటల పోటీ. సో మనకు ఈ జూడో గురించి ఇందాక మన మిత్రుడైనటువంటి పురుషోత్తం చాలా వివరంగా చెప్పారు. ఇది జపాన్ దేశంలో స్టార్ట్ అయింది, అక్కడి నుంచి దాని పరంపర మొదలవుతూ ఇప్పుడు మన దగ్గర అది జరుగుతుంది. సో మీకు మిగతా ఆటలకు మనం వాలీబాల్ ఆడుతున్నామా, ఖోఖో ఆడుతున్నామా, క్రికెట్ ఆడుతున్నామా? వేటికి కూడా ఒలింపిక్స్ లో ఎంట్రీ లేదు. ఆ స్పోర్ట్స్ కి జూడోకు దాంట్లో ఎంట్రీ ఉంది. సో మనము జూడోలో ఎంత బాగా నిష్ఠార్థులం అవుతామో, ప్రతిభావంతులం అవుతామో, మనకు ప్రపంచ స్థాయిలో మనకు గుర్తింపు వస్తుంది. అలాంటి గుర్తింపును ఇవ్వడం కోసము మనకు కోచెస్ ఉన్నారు. వీళ్ళంతా మంచి కోచెస్. సో మన స్కూల్లో అలాంటి ప్రతిభ ఉంది అని నేను గుర్తించి ఇలాంటి ప్రాంగణాన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మన పిల్లలందరికీ కూడా ప్రతిభలు ఉన్నాయి. చదువే కాదు, మన ఉరవకొండ మండలం టాపర్స్ కదా, మనమే టాపర్స్ చదువులో. చదువుతున్న ప్రతి పిల్లవాడు ఏ పనైనా చేయగలడు. సో ఏ పనిలో ఎవరైతే నిష్ఠార్థులు అవుతారో, ప్రతిభావంతులుగా ఉంటారో, వాళ్ళు మిగతా ఏ పని చేసినా కూడా అంతే ప్రతిభతో, అంతే నిష్ఠార్థులతో చేస్తారు, అవునా కాదా? అన్నం ఉడికిందని మొత్తం తిప్పి చూడాలి మనము. ఒక్క మెతుకు చాలు. ఆ పిల్లవాడు మంచిగా చదువుతున్నాడు అంటే వాడికి మిగతా అన్నిట్లో కూడా మంచి ప్రతిభ ఉంటుంది అని అర్థం. బట్ ఏంటి, ఒకటి దిశానిర్దేశం చేసేటువంటి గురువు ఉండాలి, అవునా? అలాంటి గురువులు, అలాంటి కోచెస్ మన దగ్గర చాలా మంది ఉన్నారు. దయచేసి ఈ క్రీడ పైన ఇంట్రెస్ట్ చూపించండి, ఓకే? ఈ రోజు జరగబోయేటువంటి పార్టిసిపేట్ చేసేటువంటి ఒలింపిక్స్ క్రీడాకారులందరికీ కూడా ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళు వాదిస్తుంది పట్టాను. గోల్డ్ మెడల్ వస్తుంది ఇప్పుడు.
థ్యాంక్ యూ